హాయ్ అండి. ఈరోజు నేను చాలా రుచిగా, ఈజీగా కరివేపాకు పొడి చూపిస్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని, ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ధనియాలు 2 స్పూన్లు వేసుకొని, కొంచెం ఫ్రై అయ్యాక 15-20 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అవి ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక టీ గ్లాస్ మినపప్పు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం కొంచెం కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని పట్టుకుని మెదిపి చూస్తే పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ చల్లారాక మిక్సీ జార్‌లో ఉన్న ఎండుమిరపకాయలతో పాటు మనం ముందుగా వేగించి పెట్టుకున్న మినపప్పు కూడా వేసి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం కరివేపాకు వేసి మెత్తగా మిక్సీ పట్టి లాస్ట్‌లో 2 వెల్లుల్లి గడ్డలు పీల్ చేయకుండా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టి తీసి ప్లేట్‌లో వేసుకొని ఒక అరగంట ఆరబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.